నమస్కారం. ఇప్పుడు మనం మాట్లాడబోయేది కన్యా రాశి వాళ్ళ గురించి. కన్యా రాశి వాళ్ళకి జూన్ నెల 2024 ఎలా ఉందో మాట్లాడబోతున్నామన్నమాట. ఇప్పుడు అంటే రాశి ఫలితాలు మాట్లాడుతున్నాము. ఎప్పుడైనా రాశి ఫలితాలు మాట్లాడినప్పుడు మనం జనరల్గా ఏంటంటే గోచారమే చూస్తూ ఉంటాము. సో గోచారం చూసినప్పుడు ఏంటంటే మనకి తెలిసి ఇప్పుడు కేతు కూడానే ఉన్నాడు, అలాగే 7th హౌస్ రాహు ఉన్నాడు. 8వ ఇంట్లో ఏమి ప్లానెట్స్ లేవు, కానీ 6వ ఇంట్లో ఏంటంటే శని సంచారం జరుగుతుంది. అలాగే 9వ ఇంట్లో జూపిటర్ ఎంటర్ అయ్యారు. అంటే 10వ ఇంట్లోకి అక్కడ కూటమి, 9వ ఇంట్లో కూటమి జరగబోతోంది. 5th and 6th అంటే పంచకూటమి అని జరగబోతోంది అనమాట. అంటే 5 ప్లానెట్స్ మనకి దాంట్లోనే ఉంటాయి అన్నమాట వృషభ రాశిలో. తర్వాత మళ్ళా పక్కకి అంటే ఏంటంటే మనకి మిథున రాశికి మూవ్ అవుతాయి జూన్ 15th తర్వాత. ఈ ప్లానెట్స్ అన్నీ ఏంటంటే మంచి అనుకూల పరిస్థితిలో ఉన్నాయి కదా మనకి ఈ కన్యా రాశి వాళ్ళకి. సో 9th హౌస్లో ఉండడం అనేది పెద్ద భాగ్యం, అక్కడ కూటమి జరగడం అనేది పెద్ద భాగ్యం. సో జూన్ నెల అంతా చాలా బాగుంటుంది. దేంట్లో బాగుంటుంది అంటే వాళ్ళ కెరియర్ విషయంలో చాలా బాగుంటుంది, అలాగే బిజినెస్ పరంగా చాలా చాలా బాగుంటుంది అని చెప్పాలన్నమాట. కెరియర్ విషయం అంటే ఏంటి, ఈ జూన్ నెలలో మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. అలాగే ఏంటంటే బిజినెస్ కూడా విస్తరిస్తుంది. బిజినెస్ చేసే వాళ్ళకి పార్ట్నర్షిప్ బిజినెస్ అంటే ఇంకా చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి. వీళ్ళకి ఫారిన్ టచ్ అనేది తప్పక వస్తుందన్నమాట. అలాగే ఏంటంటే స్టూడెంట్స్, ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్ తప్పక వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్స్ వస్తాయి. ట్రావెల్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, నేను ట్రావెల్ చేయాలి అబ్రాడ్కి అని అనుకున్న వాళ్ళందరికీ ఈ జూన్ నెల చాలా మంచి తరుణం అన్నమాట. అలాగే వీళ్ళు ఏంటంటే ధార్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటారు. అండ్ ఆల్సో ఇప్పుడు మెర్కురీ ఏమో 9th వచ్చారు కదా ఈ నెల. తర్వాత 10th ఏంటంటే మనకి 12th, 14th, 15th అలాగా హాఫ్ ఆఫ్ దిస్ మంత్లో మనకి మూవ్ అవుతున్నారు 10th. అప్పటి నుంచి కమర్షియల్గా కూడా చాలా సక్సెస్ఫుల్ అవుతారు. నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కమర్షియల్ సక్సెస్ అంటే దేంట్లో వస్తుంది అనేది మాట్లాడుకుందాం. ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఎస్పెషలీ ఈ రాశిలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే పిల్లలు కూడా వీళ్ళు చెప్పిన మాట వింటారు. దాంపత్య జీవితం కూడా అనుకూల పరిస్థితే ఉంటుంది. స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ ఏంటంటే ఇది మంచి తరుణమే, కానీ కొన్ని ఇబ్బందులు అంటే ఏంటంటే ఆర్గ్యుమెంట్స్ కానీ మిస్అండర్స్టాండింగ్స్ కానీ వస్తాయి అనేది సూచన చెప్తున్నాం అనమాట. సో జాగ్రత్తగా మసులుకోవాలి. అంటే ఏంటంటే నోటి దుడుసు ఎక్కువ వద్దు, జాగ్రత్తగా మాట్లాడుకోవాలి, జాగ్రత్తగా మసులుకోవాలి అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ ఉన్నప్పుడు తప్పక ఏంటంటే కొంచెం శ్రమ అనేది అధికం ఉంటుంది. సో హెల్త్ అనేది కాపాడుకుంటూ రావాలి. అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళ హెల్త్ కూడా కొంచెం సెన్సిటివ్ అవుతుంది. అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ హెల్త్ చాలా సెన్సిటివ్ అవుతుంది, జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ఆల్సో పిల్లలు చెప్పిన మాట వింటారని చెప్పి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎగ్జామ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఎగ్జామ్స్ అయిన తర్వాత మంచి రిజల్ట్స్ వస్తాయి ఈ రాశిలో ఉన్న వాళ్ళకి. అండ్ ఆల్సో ఏంటంటే పిల్లలు పై చదువుల గురించి చాలా ఖర్చు అయ్యే సూచన ఎక్కువ కనిపిస్తుంది ఈ నెల. సో ఖర్చు అనేది కొంచెం తగ్గించుకోవాలి అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఉండాలి తప్పక. సో ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ హెల్త్ కూడా కొంచెం సెన్సిటివ్ కనుక తప్పక డాక్టర్ని విజిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ నెల, ఎస్పెషల్లీ కన్యా రాశి వాళ్ళకి ఏదో ఒక విషయం మీద. అలాగే పిల్లలు పుట్టలేదు, ఇప్పుడు పిల్లల కోసం ట్రై చేస్తున్నామన్న వాళ్ళకు కూడా డాక్టర్ని విజిట్ చేస్తేనే వాళ్ళకి పనులు అవుతాయి అని సూచన చెప్తున్నాం అనమాట. ఈ నెల బాగుంది, కానీ ఖర్చులన్నీ చాలా చాలా అధికం ఉన్నాయి. సో కొంచెం జాగ్రత్త. ట్రావెలింగ్ చేసినా మనకి ఖర్చులే అవుతాయి కదా, సో కొంచెం జాగ్రత్త. కెరియర్ విషయం మాత్రం చాలా బాగుంది. అంటే ఏంటంటే వీళ్ళ భాగ్యం చాలా బాగుంది కనుక, బ్లెస్సింగ్ ఉంది కనుక, గురు బ్లెస్సింగ్ బాగుంటుంది వీళ్ళకి నేను చెప్పాలి. కానీ కేతు కూడా ఉన్నాడు కనుక కొన్ని మిస్అండర్స్టాండింగ్, ఎస్పెషలీ ఇమీడియట్ ఫ్యామిలీతోటే అండ్ ఆల్సో తోబుట్టువులతోటి తప్పదు. సో జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా మసులుకోండి. అండ్ ఆల్సో వీటన్నిటికీ పరిహారం తప్పక చేయాలి. మనం మాట్లాడేది ఏంటి, మనం జనరల్గా ఈ నెల మాత్రమే మాట్లాడుతున్నాం కదా, ఈ జూన్ 2024 వరకే మాట్లాడుతున్నాము. మీరు జాతకం పరిశీలించుకోవాలి. మీ జాతక రీత్యా అంటే మంచి రెమెడీ ఇవ్వాలి. అలాగే జాతిరత్నం కావాలి అంటే తప్పక మొత్తం జాతకం పరిశీలించుకున్న తర్వాతే మనం రెమెడియల్ మెషర్స్ అని ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అది మీ జాతకం కదా, మీకు ఆ రెమెడియల్ మెషర్స్ చేస్తే తప్పక ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అలాగే ఏంటంటే మనం కలర్స్ విషయానికి వస్తే కనుక గ్రీన్ అండ్ గోల్డ్ చాలా బాగుంటుంది అని చెప్పాలి. ఎప్పుడు వేసుకోవాలి అంటే బుధవారం వేసుకోవాలి. అలాగే పరిహారం విషయాలకు వస్తే కనుక విష్ణు సహస్రనామం చదువుకోవడం వెడ్నెస్డే తప్పక. గణపతికి పూజ చేయాలి వెడ్నెస్డే, తలుచుకోవాలి అట్లీస్ట్ గణపతికి, విఘ్నాలు రాకుండా, ఎందుకంటే అడ్డంగాలు తప్పక వస్తూ ఉంటాయి.
సో విఘ్నాలు రాకుండా చూసుకోవాలి. కొంచెం పరిస్థితి ప్రీవియస్ మంత్స్ కన్నా ఈ నెల బాగుంటుంది. కన్యా రాశి వాళ్ళకి చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి. అలాగే అప్పులు ఇవ్వద్దు ఎవరికి. అలాగే అప్పులు తీసుకున్నా కూడా కొంచెం కట్టే పరిస్థితి కొంచెం తక్కువే కనిపిస్తోంది కనుక, ఫైనాన్షియల్ స్ట్రెస్ ఎక్కువ ఉంది కనుక అప్పులు అసలు తీసుకోవద్దనే చెప్పాలి. బిజినెస్ పీపుల్కి అయితే అది తప్పదు. సో జనరల్గా చెప్పడమే జరుగుతోంది ఇది. సో మీరు ఎక్కడున్నా, ఈ లోకంలో ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా నన్ను సంప్రదించవచ్చు. అలాగే అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. ఏంటంటే మనం ఫోన్లోనూ చేస్తాము, నేను ఫోన్లో చేస్తా, పర్సనల్ కన్సల్టేషన్ ఇస్తాను. అలాగే ఏంటంటే మన జూమ్లో కానీ ఎనీ యాప్లో కూడా మనం చేయొచ్చు. అలాగే ఏంటంటే గూగుల్లో వెతికితే కూడా నాది దొరికిపోతూ ఉంటుందన్నమాట. మీరు చూసుకోవచ్చు, మీరు కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఆల్సో నాది కొత్త వెబ్సైట్ ఓపెన్ అయ్యి ఉంది, www.astrosudha.in అనేది. సో తప్పక చూడండి, మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ అందులో ఉంటాయి. అండ్ ఆల్సో ఏంటంటే ఇప్పుడు సండే ఆస్ట్రో క్యాంప్ అనేది మొదలెట్టబోతున్నాం అనమాట. దాంట్లో ఫీ రిబేట్ అవన్నీ ఉంటాయి. సో ఇదంతా ఓన్లీ ఫర్ పర్సనల్ కన్సల్టేషనే. మీరు డైరెక్ట్గా వచ్చి కన్సల్టేషన్ ఎవరు తీసుకుంటారో వాళ్ళకే అనమాట, ఆన్లైన్ కన్సల్టేషన్కి కాదు. సో మీరు అపాయింట్మెంట్ సెట్ చేసుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడి అలాగే వాట్సాప్ నెంబర్కి సంప్రదిస్తే కనుక అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే ChatGPT వస్తుంది, మీరు ఏం కావాలంటే అది చూస్ చేసుకుని అపాయింట్మెంట్ సెట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే మా దగ్గర పురోహితులు బాగా ఎక్స్పీరియన్స్డ్ పురోహితులు ఉన్నారు. అలాగే సర్టిఫైడ్ జెమాలజిస్ట్ కూడా ఉన్నారు. మీకు ఒక జాతిరత్నం చేయాలి అన్నా, ఇవ్వాలి అన్నా, లేకపోతే దాంతో ఆభరణం చేయించాలి అంట తప్పక మమ్మల్ని సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. అది కూడా మీ జాతక రీత్యా. అలాగే పరిహారాల విషయానికి వస్తే, అంటే నేను పూజల సంగతి చెప్తున్నాను. పురోహితులు మంచివాళ్ళు ఉన్నారు. మీరు స్పెషల్ పూజలు చేయించుకోవాలి అంటే రాహుకేతు పూజ కానీ, కాలసర్ప దోష నివారణి పూజ కానీ, అండ్ ఆల్సో ఏంటి పితృదోష నివారణి పూజలు కానీ చేయించుకోవాలంటే తప్పక కింద స్క్రోల్ అయ్యి ఈమెయిల్ ఐడి అలాగే వాట్సాప్ నెంబర్కి సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే తప్పక లైక్ చేసి కమెంట్ చేయండి. అలాగే ఏంటంటే కన్యా రాశి వాళ్ళందరికీ అందచేయండి. అండ్ ఆల్సో ఏంటంటే సబ్స్క్రైబ్ చేస్తే మంచి మంచి కార్యక్రమాలు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలి అని ఉద్దేశం ఉందన్నమాట. అలాగే అస్ట్రాలజీ నేర్పడం అలాంటి వీడియోస్ కూడా చేయాలనే ఉద్దేశం ఉంది. తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ అండ్ నమస్తే.